హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ సిటీలో ఇవాళ విజయయాత్ర ర్యాలీ నిర్వహించనున్నారు. కాసేపట్లో గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభమై తాడ్బండ్లోని హనుమాన్ ఆలయానికి ఈ విజయయాత్ర చేరుకుంటుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కర్మన్ ఘాట్ తో పాటు గౌలిగూడ రామమందిర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా దగ్గర కలుస్తుంది. 12.5 కిలోమీటర్ల మేర వీర హనుమాన్ విజయయాత్ర సాగుతుందన్నారు. ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలుస్తుండటంతో భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 3000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ జరుగుతున్న ప్రాంతాలను సీసీటీవీల ద్వారా పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. మైక్ సెట్ వెనుక హుస్నాబాద్ బృందం కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మనకు ప్రియాంక లైవ్ లో అందిస్తారు. ప్రియాంక, హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి కూడా భక్తుల రాకడ పెరుగుతూ వస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ కర్మాన్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా భక్తులను మనం విజువల్ లో చూసుకోవచ్చు. ఎంత మందితో వచ్చారు. వేల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా హనుమాన్ని పూజ చేసుకోవడానికి వస్తున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అలాగే అభిషేకాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా వచ్చే భక్తులందరికీ కోసం కూడా అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, నిర్వాహకులు అలాగే చైర్మన్ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనతో పాటు ఇక్కడ ఈఓ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. అదే విధంగా ఈ ఆలయం ఎంతో పురాతనమైనది, ఎంతో చరిత్ర కలిగింది. ఈసారి శోభయాత్రకు సంబంధించి కావచ్చు, వచ్చే భక్తుల కోసం కావచ్చు, మీరు ఎటువంటి ఏర్పాట్లను చేశారు? ఉదయం నుంచి రద్దీ ఎలా కొనసాగుతుంది? గతంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అంటే పోయిన సంవత్సరం ఒక సుమారుగా 2 లక్షల వరకు పబ్లిక్ వచ్చారు. ఈసారి కూడా అంత ఎక్స్పెక్ట్ చేశాము. దానికి అనుకూలంగా నేను, మా చైర్మన్, ధర్మకర్తలు, ఇక్కడ లోకల్ ట్రాఫిక్, తర్వాత పోలీస్ వాళ్ళు, వీళ్ళందరూ జిహెచ్ఎంసీ వాళ్ళు, మా సిబ్బంది, అర్చకులు అందరూ కూడా సమన్వయం చేసుకొని మేము ఒక నెల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించాము. భక్తులకు ఇబ్బంది కలగకుండా అంటే ఎండాకాలం కాబట్టి చలో పందిర్లు వేయించడం జరిగింది. బార్కేడ్స్ అన్ని కూడా ఐరన్ గేట్స్ తో నిర్మించాము. అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా, విరిగిపోకుండా ఐరన్ గేట్స్ నిర్మించడం జరిగింది. అలాగే శోభాయాత్ర ఏమో ఇందాక 9 గంటలకి సాయిధామం పీఠాధిపతి గారు వచ్చి స్టార్ట్ చేశారు. కర్మన్ ఘాట్ నుంచి తాడ్బండ్ వరకు కొనసాగుతుంది యాత్ర. రద్దీ వాళ్ళ వర్కింగ్ డే అవ్వడం వల్ల మార్నింగే ఎక్కువ వచ్చారు. ఉదయం 6 గంటలు అంటే మన దగ్గర అభిషేకం 5 గంటలకు స్టార్ట్ అయింది. అభిషేకంకి చాలా మంది భక్తులు ఉన్నారు. తర్వాత జనరల్ పబ్లిక్ అంతా కూడా 6 నుంచి వస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా క్రౌడ్ ఉంది, మీరు చూడొచ్చు. దీని తర్వాత ఇప్పుడు కొంచెం మధ్యాహ్నం 2 o'clock వరకు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత 4 నుంచి మళ్ళీ పెరుగుతుంది. ఈవినింగ్ 6 o'clock ఏమో రథోత్సవం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉంది సార్ భక్తుల రద్దీ? అదేవిధంగా ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు? మాజీ చైర్మన్ నేను జిట్టా సురేందర్ రెడ్డిగా మీ ద్వారా మా సరౌండింగ్ లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఏదైతే అతి పురాతనమైన దేవాలయంలో స్వయంభూ వెలిసినటువంటి హనుమంతుడు 1400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. కాకతీయ రాజుల నుంచి మొదలుకుంటే అక్బర్ ఎప్పుడైతే ఈ మా దగ్గర ఇక్కడ ఈ దేవాలయం మీద దండయాత్ర చేసినప్పుడు, ఏ రాజన్ అగర్ సచ్చాయతో ఆకో అంటే ఆనే కైనే సే పహలే తూ ఏ కరో, ఔరంగజేబ్ నుంచి ఔరంగజేబ్ ఎప్పుడైతే దండయాత్రకు వచ్చినటువంటి ఆ టైంలో ఈ ప్రాంతాన్ని లక్ష్మిగూడ అని పిలిచేటటువంటి వాళ్ళు, కర్మన్ ఘాట్ కంటే ముందు లక్ష్మిగూడ, పోగులగూడ అని పిలిచేటటువంటి వాళ్ళు. అప్పుడు ఔరంగజేబ్ దండయాత్ర చేసిన సమయంలో ఏ రాజన్ సచ్చాయతో ఆకో అన్నాడు. నిజంగా నువ్వు దేవుడు అంటూ ఉండి ఉంటే ఆహను అన్నాడు. అన్నప్పుడు ఏమన్నా అరే రాజన్ పైలే తుమారా కరో మన్ ఘట్ అన్నాడు. అంటే అంతటి చక్కటి ధ్వని ఈ అడవిగుండా వెలువడ్డటువంటి సమయంలో వచ్చినటువంటి పేరే శ్రీ కర్మన్ ఘట్ హనుమాన్. కరోమన్ ఘట్ అనేటటువంటి ప్రాముఖ్యత చెందినటువంటి ప్రాంతం. ఎక్కడైతే నార్త్ లో
తాడిబంద్ దేవాలయం, ఎట్లయితే వెస్ట్ లో ఖైరతాబాద్ హనుమాన్ దేవాలయం, ఎట్లయితే ఈస్ట్ లో ఒక హనుమాన్ దేవాలయం, ఎట్లయితే సౌత్ లో అక్కడ ఉన్న శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి హనుమాన్ దేవాలయం అయితే 4 రక్షించబడుతున్నటువంటి ఈ ప్రాంతం నిజంగా లక్షలాదిగా వేలాదిగా వస్తున్నటువంటి ఈ ప్రాంతానికి దినదినాభివృద్ధి చెందుతూ 15 మంది డైరెక్టర్లు వారికి తోడుగా యువకురాలైనటువంటి ఒక ఈఓ గారు చక్కటి సంభవాన్ని కలగజేసుకొని చక్కటి ఒక చైర్మన్ ఎలాంటి భావాలు లేకుండా పార్టీలను పక్కన పెట్టి కులాలను పక్కన పెట్టి మేమంతా ఒకటే హైందవ జాతి సమూహానికి హిందుత్వానికి సమైక్యత పలికినటువంటి వాళ్ళం. అదే మా యొక్క యూనిటీ, అదే మా టీం అని చెప్పి ఇక్కడ పేరున అందరు సోదరులు కలిసికట్టుగా ప్రతి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇక సంవత్సరం అయితే ఇంకో 2 నెలలుంది. హుస్నాబాద్ వాళ్ళది మైక్ సెట్ వెనుక హుస్నాబాద్ బృందం